Hello students, final accounts with adjustments problem చూద్దాం. సో నేను బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి ఈ ప్రాబ్లంలో తీసుకుంటున్నాను. సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. సో ఇక్కడ మనకు కొన్ని లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. సో యాక్చువల్గా పర్టికులర్ కాలంలో ఏదైతే ఉన్నాయో ఇవి లెడ్జర్ బ్యాలెన్సెస్ అనమాట. ఓకే, వీటిని మనం లెడ్జర్ బ్యాలెన్సెస్గా చెప్పుకోవచ్చు. సో అండ్ దీంతో పాటు మనకు అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సరే, మనకు ఈ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి అండ్ ఈ ఎలా ప్రిపేర్ చేయాలి అనేటువంటి అన్ని ఈ వీడియోలో సో కవర్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఎనీవే, అండ్ మీకు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం ఇది యాక్చువల్గా ఏంటంటే సోల్ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్లో ఇయర్ ఎండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ ఫైనల్ అకౌంట్స్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట జనరల్గా. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న, డిగ్రీ స్టాండర్డ్స్లో ఉన్నా కూడా మనకు ఈ ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు వేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ అనేటువంటి మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఆ ప్రొసీజర్స్ ఏంటి అనేటువంటి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాను. కొన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఓకే రైట్. సో ఇక్కడ ముందుగా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్, ఇక్కడ ప్రాబ్లంలో పేరు ఇచ్చింటే ఆ పేరు తీసుకోవాలి. సో నేమ్ ఇవ్వకపోతే జస్ట్ బ్లాంక్ వదిలేసి ఫర్ ద ఇయర్ ఎండింగ్ డేట్ ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి. సో 31st March 2019. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ట్రేడింగ్ అకౌంట్ సపరేట్గా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్గా వేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్ అకౌంట్ సపరేట్గా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్గా వేస్తూ ఉంటారు. అది అడ్వైజబుల్ కాదు. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి ఒకటేగా వేసుకోవడం అనేటువంటిది అడ్వైజబుల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లము ఒకటిగానే తీసుకోవాలి. ఈ రెండు కలిపి ఒకే అకౌంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేటువంటి సపరేట్గా తీసుకుంటాం. సో వాటికి సంబంధించి కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఇప్పుడు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఒక పేజ్ డిజైన్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నోట్బుక్లో రాస్తున్నారు అనుకోండి. నోట్బుక్లో రాసినప్పుడు ఒక పేజ్ మొత్తము ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సరిపోయే విధంగా, అంటే ఒక పేజ్ మొత్తాన్ని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇంకొక పేజ్లో బ్యాలెన్స్ షీటు ప్రయారిటీ ఇవ్వండి. సో ఇప్పుడు మేజర్ పార్టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే 60% పోర్షను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి రిలేటెడ్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 40% ట్రేడింగ్ అకౌంట్కి రిలేటెడ్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు పేజ్ డిజైన్ చేసుకునేటప్పుడు 40% పోర్షన్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్కి ఇవ్వండి ప్రయారిటీ, అండ్ 60% పోర్షన్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేటువంటి నేను చేసి చూపిస్తాను, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. రైట్. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్, ఈ అడ్జస్ట్మెంట్స్ గురించి కొంత తెలుసుకుందాం. అడ్జస్ట్మెంట్స్ అనగా ఏంటి అని అంటే, ట్రయల్ బ్యాలెన్స్లో ఏదైతే లెడ్జర్గా ప్రిపేర్ చేయకుండా వదిలేసి ఉంటామో ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అంటాం, లేదా దీన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే నార్మల్గా మనం అకౌంటింగ్ ప్రొసీజర్ వేసేటప్పుడు జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవి ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు అలా ప్రిపేర్ చేయగా వచ్చినటువంటి బ్యాలెన్సెస్సే ఇవన్నీ కూడా, వేజెస్, శాలరీస్, డిస్కౌంట్, రిపేర్స్ ఇవన్నీ కూడా. బట్ అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని యాక్చువల్గా వీటికి ఏంటంటే లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉండదు. సో ఇది లెడ్జర్గా ప్రిపేర్ చేసి ఉండరు, లేదా లెడ్జర్లో దీన్ని కలపకుండా వదిలేసి ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ శాలరీస్ ఉంది. ఈ శాలరీస్ అనేటువంటిది ఈ 2000 రూపీస్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి శాలరీస్ 2000 ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్నటువంటి శాలరీస్ 10,000 రూపీస్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని ఉండరు.
దీంట్ని ఇంక్లూడ్ చేసుకొని ఉండరు. అలాంటివే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏదైతే మనకు ట్రయల్ బ్యాలెన్స్లో లేదా లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్లో వీటిని మిక్స్ చేయకుండా, వీటిని ఇంక్లూడ్ చేయకుండా, ఏదైతే ఇంక్లూడ్ చేయకుండా వదిలేసి ఉంటామో ఆ ఇన్ఫర్మేషనే మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కిందకి లేదా అడ్జస్ట్మెంట్స్ కిందకి వస్తుంది. సరే, ఎందుకు రికార్డ్ చేయరు సార్? కారణం ఏంటి చెప్తాను. జనరల్గా మనకు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్లో జనరేట్ అవుతుంది. ఇయర్ ఎండింగ్లో జనరేట్ అవుతాయి. అండ్ ఇయర్ ఎండింగ్లో జనరేట్ అవ్వడమే కాకుండా ఇవి మనకేంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత, ఓకేనా, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత మనకు ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత వాటి యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకు ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఉంది. ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంటంటే ఇంకా పే చేయవలసినటువంటి శాలరీస్ అని అర్థం. ఇప్పుడు సపోజ్ శాలరీ పర్ మంత్కి 2000 రూపీస్ అనుకుందాం. శాలరీ వచ్చేసి పర్ మంత్కి 2000 అనుకుందాం. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎప్పుడు పే చేస్తాడంటే శాలరీ టు సే ఫర్ ఎగ్జాంపుల్ 5th, ఎవ్రీ మంత్ 5th శాలరీ పే చేయడం జరుగుతుంది. ఎవరు? ఈ సోల్ ట్రేడర్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది. సో 1st ఏప్రిల్ 2020 నుంచి 31st మార్చ్ 2021 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. ఇక్కడ శాలరీస్ పే చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక మంత్ గడిచిన తర్వాత నెక్స్ట్ మంత్ ప్రీవియస్ మంత్కి సంబంధించిన శాలరీ పే చేస్తారు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ యొక్క శాలరీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని నెక్స్ట్ మంత్ అయినటువంటి మే అంటే 5th మేలో శాలరీ పే చేస్తాడు అనుకుందాం. సో ఏప్రిల్ మంత్ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని 5th మేలో పే చేస్తాడు. సో జనరల్గా అంతే కదా, మంత్ గడిచిన తర్వాత శాలరీ పే చేస్తాడు. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో పే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ప్రతి నెల అలానే జరుగుతూ వస్తుంది అనుకుందాం. సో మే మంత్ వచ్చి జూన్లో పే చేయడం, జూన్ వచ్చి జూలైలో పే చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు మార్చ్ అంటే ఇయర్ ఎండింగ్ మార్చ్ అంటే ఈ మార్చ్ ఉంటుంది కదా, ఈ మార్చ్ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తారంటే ఏప్రిల్ 5th పే చేస్తాడు. సో ఏప్రిల్ 5th అంటే ఎప్పుడు 2021 ఏప్రిల్ 5thలో పే చేస్తాడు. అంటే ఈ 2021 మార్చ్కి సంబంధించినటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని 5th ఏప్రిల్ 2021లో పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ప్రాసెస్లో కరెంట్ ఇయర్ అంటే 1/4/2020 నుంచి 31st మార్చ్ 2020 వరకు కేవలం 11 మంత్స్ శాలరీ మాత్రమే పే చేసి ఉంటారు. సో దీనివల్ల పేమెంట్ అనేటువంటి యాక్చువల్ పేమెంట్ అండ్ ఎంట్రీ క్యాలరీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అనేటువంటి వాల్యూ అనేటువంటి ఎంట్రీలో కేవలం 11 మంత్స్కి సంబంధించినటువంటి డేటా మాత్రమే ఉంటుంది. సో బట్ ఈ ఇంకొక మంత్కి సంబంధించినటువంటి డేటా అక్కడ ఇంకా జనరేట్ అయ్యి ఉండదు. అందువల్ల ఆ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఒక మంత్కి సంబంధించిన శాలరీ అనేటువంటి పెండింగ్ పడిపోతుంది. ఇయర్ ఎండింగ్కి వచ్చిన తర్వాత 1 మంత్కి సంబంధించిన శాలరీ పెండింగ్ పడిపోతుంది. సో వన్స్ ఎప్పుడైతే శాలరీ పేయబుల్ అవుతుందో, సో శాలరీ అనేటువంటిది పేయబుల్ అవుతుందో అప్పుడు అది లెడ్జర్లో రికార్డ్ అయ్యి ఉండదు. సో లెడ్జర్లో అది రికార్డ్ అయ్యి ఉండదు అనమాట. సో అలా లెడ్జర్లో రికార్డ్ కాలేదు కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్స్లో వచ్చి ఉంటుంది. అదేవిధంగానే వేజెస్ కానీ రెంట్ కానీ
సో మిగతా ఏ ఎక్స్పెన్సెస్ అయినా ఈ విధంగానే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్న. అందువల్ల ఈ అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఎక్కడ ఉంటుంది అని ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఆఫ్టర్ 31st మార్చ్. సో లేదా 31st మార్చ్న మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా జనరేట్ అవుతుందన్నమాట. బట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అందువల్ల ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్జస్ట్మెంట్స్గా మనం ట్రీట్ చేయబడుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఎలా ప్రాబ్లం చేయాలి అనేటువంటి మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్జస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని చూసి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. సో స్టార్ మార్క్ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఈ క్లోజింగ్ స్టాక్ ఇక్కడెక్కడా కూడా ఉండదు. ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ కనబడదు. అది డెఫినెట్గా మనకు ఖచ్చితంగా ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉంది. శాలరీస్ దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ వేజెస్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్. సో వేజెస్ దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్కి సంబంధించిన దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. సో క్రియేట్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్. ఇది దేనికి రిలేటెడ్ అంటే డెటార్స్కి సంబంధించింది. సో డెటార్స్ దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మిషనరీ. సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మిషనరీ వీటికి సంబంధించి స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ₹200. సో ఇంట్రెస్ట్కి సంబంధించి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇలా స్టార్ మార్క్ పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు ఆ అడ్జస్ట్మెంట్స్ని మిస్ అవ్వకుండా ప్రాబ్లం చేయొచ్చు. ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు 1 by 1 మనం ప్రాబ్లమ్ని ఇక్కడ ఉన్నటువంటి ట్రయల్ బ్యాలెన్స్ చూస్తూ ట్రేడింగ్ అకౌంట్లో వెయ్యాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వెయ్యాలా, బ్యాలెన్స్ షీట్లో వెయ్యాలా అనేటువంటి ఎక్కడ పోస్ట్ చేయాలో అక్కడ పోస్ట్ చేసుకుంటూ ప్రాబ్లం చేద్దాం. రైట్, ముందుగా ఫస్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఒక 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్టాకు, ఓపెనింగ్ స్టాక్ ఒకటి, ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ ఈ 2 అండ్ ఇంకోటి వేజెస్. ఈ 3 మాత్రం మీరు ఎక్కడున్నా సరే దాన్ని వెతికి ట్రేడింగ్ అకౌంట్లో పోస్ట్ చేసేసేయండి ఫస్ట్. ఓకేనా, ఎక్కడున్నా సరే దాన్ని వెతికి పోస్ట్ చేసేసేయండి. ఒక్కొక్కసారి ఓపెనింగ్ స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ అది కంప్లీట్ చేసేసేయండి. 2 ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ మనకి ఎంత ఇచ్చారు? 22,000. అవుటర్ కాలం 22,000. నెక్స్ట్ 2 పర్చేజెస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ రిటర్న్స్ ఉంటాయి. పర్చేజ్ రాసిన వెంటనే రిటర్న్స్ చెక్ చేసుకోవాలి. పర్చేజెస్ డెబిట్లో ఉంటే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ డెబిట్లో ఉంటే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్లో ఉంటుంది. ఓకే, సో పర్చేజెస్ వాల్యూ వచ్చి 1,40,000, రిటర్న్స్ వచ్చి 2,000. ఇన్నర్ కాలం 1,40,000 మైనస్ రిటర్న్స్ 2,000 మైనస్ రిటర్న్స్ 2,000. సో 1,38,000. నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అట్లే ఫాలో అవ్వండి. ఓకే, తర్వాత వేజెస్ 10,000. మనకు అడ్జస్ట్మెంట్ ఉంది 1,000. సో 2 వేజెస్ 10,000 ఇన్నర్ కాలం రాసుకొని ఇక్కడ వేజెస్ మనకేమి ఇచ్చాడంటే అవుట్ స్టాండింగ్ వేజెస్ అని అంటున్నాడు. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పే చేయవలసినటువంటి వేజెస్. సో ఇప్పుడు ఇంకా పే చేయాల్సింది కాబట్టి కరెంట్ ఇయర్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. సో అది కూడా ఎక్స్పెన్సే. సో కరెంట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్సే. ఆ ఎక్స్పెన్సెస్ లెడ్జర్లో ఇంకా రికార్డ్ కాలా. ఎందుకు రికార్డ్ కాలేదు అంటే ఆ వేజెస్ ఇంకా కట్టలేదు అన్నప్పుడు అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్టలేదు కాబట్టి అది లెడ్జర్లో రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్లో అది కూడా కలిసిపోతుంది. ఓకే, సో అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,000 పే చేయాలి కాబట్టి యాడ్ చేసుకుంటున్నాం. సో టోటల్ వేజెస్ వచ్చి 11,000. అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏ బేసిస్తో ప్రిపేర్ చేస్తామంటే అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తామన్నమాట. మనకు అక్రూయల్ బేసిస్ ఏం చెప్తుంది అని అంటే ఎక్స్పెన్సెస్ అనేటువంటి పే చేసినా పే చేయకపోయినా పేయబుల్ దాని అర్థం ఏంటి ఒక్క నిమిషం. సో పే చేసినా పే చేయకపోయినా అది కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, మనం రికార్డ్ చేసేయాలి. ఓకే, పెయిడ్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి, పేయబుల్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి. అదేవిధంగా ఇన్కమ్స్ కూడా. సో ఇవి ఎక్స్పెన్సెస్. అదేవిధంగా ఇన్కమ్ విషయానికి వస్తే ఇన్కమ్ కూడా రిసీవ్డ్ ఇన్కము, అదేవిధంగా రిసీవబుల్ ఇన్కమ్, ఈ రెండు కూడా రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా, రిసీవ్డ్ ఇన్కము రిసీవబుల్ ఇన్కమ్ రెండు రికార్డ్ చేసుకోవాలి. పెయిడ్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఎక్స్పెన్సెస్ రెండు రికార్డ్ చేసుకోవాలి. అందువల్ల నేను ఇక్కడ పేయబుల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేవలం కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ కరెంట్ ఇయర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ మాత్రమే ఇందులో ఉండాలి. నెక్స్ట్ ఇయర్ది కానీ ప్రీవియస్ ఇయర్ది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ ట్రేడింగ్ అకౌంట్లో కానీ ఉండనీయకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన శాలరీ ముందుగానే పే చేశాడు అనుకోండి, అప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దాన్ని తీసుకోకూడదు. ఎప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా తీసుకోకూడదు. ఓకే, రైట్, డోంట్ ఫర్గెట్ దట్. రైట్, సో ఈ పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇది రబ్ చేసేబోతున్నాను, ప్లీజ్ నోట్ చేసేసుకోండి. నేను రబ్ చేస్తాను, పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఈ 3 అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆ ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని 1 by 1 మనం మొత్తం రికార్డ్ చేసుకుంటూ వచ్చేద్దాం. రైట్, చూడండి. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ పర్చేజెస్ సేల్స్. సో ఫస్ట్ పర్చేజ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సేల్స్ అంటే ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. సో సేల్స్ రికార్డ్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన రిటర్న్స్ ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో రిటర్న్స్ ఇచ్చాడు. సేల్స్ రిటర్న్స్ డెబిట్లో ఉంటుంది, సేల్స్ క్రెడిట్లో ఉంటుంది. ఓకే, 1,61,200 మైనస్ రిటర్న్స్ 3,000. సో మనకు 1,58,200. నెక్స్ట్ పర్చేజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ రిటర్న్స్ కంప్లీటెడ్. సో రిటర్న్స్ 2 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టాక్ కంప్లీటెడ్. డ్రాయింగ్స్. సో ఈ డ్రాయింగ్స్ ఎక్కడ వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. సో డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్ అట్ ఏ టైం అన్నీ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకే, అట్ ఏ టైం అనేటువంటి మనం అన్నీ చేసుకొని వస్తే బెటర్ ఆప్షన్. సో బ్యాలెన్స్ షీట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇవ్వలేదు. సో ఇస్తే ఆఫ్ మిస్టర్ అని రాసి నేమ్ ఆఫ్ ద పర్సన్ రాసుకోండి. తర్వాత యాజ్ ఆన్ ఇయర్ ఎండింగ్ వేసుకోండి. 31st March 2019 యాక్చువల్గా. సో 31st March 2019 అని రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్స్ కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ వాల్యూ ఉంటుంది. సో క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ మైనస్ చేయాలి. సో క్యాపిటల్ రాసేసుకోండి. క్యాపిటల్ డెఫినెట్గా ఉంటుంది, సో డౌట్ ఉండదు. సో క్యాపిటల్ ఇక్కడ 1,30,000 అండ్ డ్రాయింగ్స్ ఇక్కడ 5,000. సో క్యాపిటల్ 1,30,000 మైనస్ డ్రాయింగ్స్ 5,000 అండ్ ఇన్నర్ కాలమే తీసుకోండి, ఎందుకంటే ఇంకా మనకు నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ 5,000. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాం. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ 5,000. నెక్స్ట్ శాలరీస్ మనకేంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు మీరు చూడండి నాన్న, ఇక్కడ మీరేంటంటే
పేజ్ డిజైన్ చేసుకున్నప్పుడు అంటే మీ బుక్లో పేజ్ ఈ ఫార్మాట్ కొట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే 40% పోర్షన్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్కి ప్రయారిటీ ఇవ్వండి, మిగిలిన 60% పోర్షన్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఖచ్చితంగా సైమల్టేనియస్గా ప్రాబ్లమ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ వేసేద్దాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుందాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేసుకుందాం అంటే అది మంచిది కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు CMA ఇలాంటి కోర్సెస్ చేసేటప్పుడు మీకు టైం అనేటువంటిది సరిపోదు. కాబట్టి మీరు ఇదే విధంగా సైమల్టేనియస్గా వేసుకుంటూ రావడం అనేటువంటి అలవాటు చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పేజ్ మొత్తాన్ని కూడా ట్రేడింగ్ అకౌంట్కి వదిలేస్తున్నాను. సో సారీ, ఇక్కడ వరకు ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటాను, ఎందుకంటే మీకు మీ బుక్లో ఎలా ప్రిపేర్ చేయాలనేటువంటి తెలియాలి కదా. అందువల్ల నేను ఇక్కడ కొంత పోర్షన్ని P&L అకౌంట్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ ఏదైతే నేను లైన్స్ డ్రా చేశానో ఈ పోర్షన్ మనకి ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ క్లోజింగ్ అనమాట. ఓకే రైట్. 2 సాలరీస్. ఇక్కడ శాలరీస్కి సంబంధించి మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటున్నాడు. సో 2000 రూపీస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇచ్చాడు. అందువల్ల ఇన్నర్ కాలంలో రాసుకుంటున్నాను. శాలరీస్ని నేను ఇన్నర్ కాలంలో రికార్డ్ చేస్తాను. సో 10,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 2000. సో ఈ రెండు యాడ్ చేసి అవుటర్ కాలం 12,000. నెక్స్ట్ డిస్కౌంట్ అని ఇచ్చాడు, అది డెబిట్లో ఉంది అంటే అది అలౌడ్ డిస్కౌంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పి డిస్కౌంట్ వర్డ్ ఇచ్చాడు, ఇది ఒక ఎక్స్పెన్సో ఇన్కమ్ రెండిట్లో ఏదన్నా ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకు డెబిట్లో ఉంది కాబట్టి అది ఎక్స్పెన్స్, ఒకవేళ క్రెడిట్లో ఉంటే అది ఇన్కమ్. ఓకే సో ఇప్పుడు మనకి అది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ P&L అకౌంట్లోనే వేయాలి. టు డిస్కౌంట్ అకౌంట్ వాల్యూ 2000. నెక్స్ట్ రిపేర్స్ 600 డెబిట్లో ఉంది, రిపేర్స్ ఎక్స్పెన్సెస్, ఇది P&L అకౌంట్లే. రిపేర్స్ 600. నెక్స్ట్ డెటార్స్కి సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి మనకు ఇవ్వబడి ఉంది. సో అడ్జస్ట్మెంట్ ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. సో మనకేమి ఇచ్చాడంటే రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ₹1000, క్రియేట్ బ్యాడ్ డెట్ రిజర్వ్ 5%. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా 2 times రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఎయిదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ సెకండ్ టైం వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో వస్తుందన్నమాట. సో 2 times మనం రికార్డ్ చేయాలి. ఎందుకు సార్ 2 times రికార్డ్ చేయాలి? కారణం ఏంటి అని అంటే యాక్చువల్గా మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవుతూ వస్తున్నాం. మనం ఎంట్రీ పాస్ చేసినప్పుడు టూ ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తాం. అప్పుడు మనకేమవుతుంది అని అంటే లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 లెడ్జర్లో కూడా రికార్డ్ అవుతుంది. సపోజ్ మనం ఇక్కడ చూడండి, సపోజ్ మనం ఒక ఈ ఎంట్రీ తీసుకుందాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సురేష్ అకౌంట్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని లెడ్జర్లో ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అనంటే క్యాష్ అకౌంటు సురేష్ అకౌంట్ మనం ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్లో టు సురేష్ అని రికార్డ్ చేసుకుంటాం. సపోజ్ వాల్యూ 1000. సురేష్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్ అని రికార్డ్ చేసుకుంటాం 1000. అంటే ఇక్కడ ఒకే ఎంట్రీని 2 times, సో 2 times మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి అంటే 2 లెడ్జర్లో రికార్డ్ చేస్తున్నాం కదా. అదేవిధంగా అడ్జస్ట్మెంట్స్ అనేటువంటిది కూడా 2 సార్లు రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు 2 సార్లు, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఎందుకు సార్ అలానే వస్తుంది? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎస్, రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నాన్న, ఇప్పుడు మనకు చూడండి, మీకు ఇచ్చినటువంటి అవుట్ స్టాండింగ్ శాలరీస్ తీసుకుందాం స్మాల్ ఎగ్జాంపుల్గా.
అవుట్ స్టాండింగ్ శాలరీస్కి సంబంధించిన జనరల్ ఎంట్రీ పాస్ చేస్తాను. salaries account debit to outstanding salaries account. ఇదేంటంటే ఇది ఎక్స్పెన్స్, శాలరీస్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. ఇది లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎక్స్పెన్సు మనం ఎక్కడ రికార్డ్ చేయాలి? ఎక్స్పెన్సెస్ అనేటువంటి ఎయిదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్లన్నా P&L అకౌంట్లన్నా రికార్డ్ చేస్తాం. సో అందువల్ల ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్కి వస్తుంది. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇది పే చేయాల్సినటువంటి శాలరీస్, ఇది మనకేమవుతుందంటే లయబిలిటీ అవుతుంది. అందువల్ల దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి? లయబిలిటీస్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్కి వస్తుంది. సో ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్. సో డెఫినెట్గా ఆల్మోస్ట్ అన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా ఇలానే ఉంటాయి, అన్ని అడ్జస్ట్మెంట్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు ఈ రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ చూద్దాం. సో రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్కి సంబంధించి ఎలా రికార్డ్ చేయాలంటే జాగ్రత్తగా డీల్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ P&L అకౌంట్లో రికార్డ్ చేయాలి. సో టు బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి అని అంటే ఏదైతే డెటార్స్ ఉంటుందో ఆ డెటార్స్లో ఇక రాదు అని డిసైడ్ అయినటువంటి వాల్యూ, అంటే రాదు అని డిసైడ్ అయినటువంటి వాల్యూని బ్యాడ్ డెట్స్ అంటాం. సో అది ఎక్స్పెన్స్ కాబట్టి లేదా లాస్ కాబట్టి మనం దాన్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది, P&L అకౌంట్లో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇచ్చాడు ఏంటంటే క్రియేట్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ 5% అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే నాన్న, ఏదైతే డెటార్స్ మిగులుతోందో ఆ డెటార్స్లో ఇంకొంత భాగం ఫ్యూచర్లో రాకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది నాన్న. సో ఫ్యూచర్లో రాకపోవచ్చు అనేటువంటి ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాటిపైన ముందుగానే మనకు ప్రుడెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారంగా ముందుగానే ప్రాఫిట్లో నుంచి కొంత పోర్షన్ని పక్కకు తీసి పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఈ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో మనకు ప్రాఫిట్స్లో నుంచి కొంత పోర్షన్ తగ్గుతుంది కాబట్టి దీన్ని కూడా P&L అకౌంట్లో తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు డెటార్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో డెటార్స్ ఎంత ఉంది? ఇక్కడ 30,000 ఉంది. సో 30,000 డెటార్స్ ఉంటే అందులో బ్యాడ్ డెట్స్ ఇంకా రాదు అని డిసైడ్ అయినటువంటి వాల్యూ 1,000. ఇక డెటార్స్ మిగిలింది ఎంత? 29,000. ఈ 29,000 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రిసీవ్ చేసుకుంటాడు. అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2019 నుంచి 2020 పీరియడ్లో రిసీవ్ చేసుకుంటాడు. బట్ ఈ సెల్లర్కి అంటే ఈ సోల్ ట్రేడర్కి డౌట్ ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 29,000లో ఒక 5% రాకపోవచ్చేమో అని అంచనా వేశాడు. అందువల్ల తాను ఏం చేస్తాడంటే ముందుగానే ప్రాఫిట్స్లో నుంచి తగ్గించుకుంటాడు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు తాను తగ్గించుకుంటాడు, ప్రాఫిట్లో నుండి డిక్రీజ్ చేసుకుంటాడు, కానీ ఎటువంటి బ్యాడ్ డెట్స్ జనరేట్ కాలా. అప్పుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్లో కలిపేసుకుంటాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ డెట్స్ ప్లస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఈ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎలా తీసుకోవాలి అని అంటే 30,000 డెటార్స్ ఉంది, అందులో నుంచి 1,000 అడ్జస్ట్మెంట్లో ఉన్న బ్యాడ్ డెట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైతే బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్లో ఉంటుందో దాన్ని మైనస్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో కూడా బ్యాడ్ డెట్స్ వస్తాయి. ఒక్కోసారి ట్రయల్ బ్యాలెన్స్లో ఇక్కడ ఇవ్వలేదు, ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాడ్ డెట్స్ ఉంటాయి. వాటిని తీసుకోకూడదు, వాటిని మైనస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అది ఆల్రెడీ డెటార్స్లో నుంచి మైనస్ చేయబడి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్తో ఉన్నటువంటి బ్యాడ్ డెట్స్ తీసేస్తే 29,000 వస్తుంది. ఈ 29,000 పైన మనకు 5% వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడం. సో మనకు ఎంత వస్తుంది అనేటువంటిది చూద్దాం. 1,450. సో ఇది ఇక్కడ తీసుకోండి 1,450. దీన్ని టోటల్గా 2,450గా కన్సిడర్ చేయడం. సో ఒకసారి ఇక్కడ రికార్డ్ చేసాం. సెకండ్ టైం ఎక్కడ రికార్డ్ చేయాలి అని అంటే
డెటార్స్ రాసుకొని డెటార్స్ అసెట్స్లో డెటార్స్ రాసుకున్న తర్వాత ఇన్నర్ కాలం 30,000 మైనస్ బ్యాడ్ డెట్స్ 1,000 29,000 మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,450. సో దాన్ని మైనస్ చేసి అవుటర్ కాలం తీసుకుందాం. సో 27,550 ఇక్కడ ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఇక్కడ కరెంట్ అసెట్స్ అనేటువంటి ఇంకొన్ని క్యాష్ బ్యాంక్ రాసుకోవడం కోసం రికార్డ్ చేశాను. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు కంటిన్యూగా రాయాలనేటువంటి రూల్ ఏం లేదు. స్టాండర్డ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఏదైతే మనకు 2013 యాక్ట్ ప్రకారంగా ఫాలో అవ్వమని చెప్తారో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ప్రాబ్లం అయితే ఉండదు. సో డిగ్రీ స్టాండర్డ్లో కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వరు. సో రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ క్రెడిటార్స్ 40,000. క్రెడిటార్స్కి సంబంధించి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేదు. సో మనం ఎక్కడ తీసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్లో. సో గ్యాప్ ఇచ్చి తీసుకుందాం. క్రెడిటార్స్ 40,000. నెక్స్ట్ ఫర్నిచర్ 25,000. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఏమి ఇచ్చాడు, డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 5% అంటున్నాడు. సో డెప్రిసియేషన్ ఎక్కడ తీసుకోవాలి అంటే P&L అకౌంట్లో తీసుకోవాలి. సో డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 5%. సో ఫర్నిచర్ ఎంత ఉంది, 25,000 ఉంది. సో 25,000 పైన 5% 1,250 ఇక్కడ ఒకసారి రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడే మనకు మెషినరీ పైన కూడా డెప్రిసియేషన్ ఉంది కాబట్టి నేను ఇన్నర్ కాలం తీసుకున్నాను, లేదంటే నేరుగా అవుటర్ కాలం తీసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడు ఫర్నిచర్ అని రాసి ఆ ఫర్నిచర్లో నుంచి ఆ డెప్రిసియేషన్ మైనస్ చేయాలి. మైనస్ డెప్రిసియేషన్ 1,250. సో 23,750. నెక్స్ట్ సో ఇన్వెస్ట్మెంట్స్ 20,000 అది మనకు అసెట్. సో డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఇన్వెస్ట్మెంట్స్ 20,000. నెక్స్ట్ మెషినరీ 60,000. సో 60,000 పైన 5% వాల్యూ 3,000. సో 3,000 ఈ రెండు కలిపి 4,250. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మెషినరీ తీసుకుందాం. మెషినరీ 60,000 మైనస్ డిప్రిసియేషన్ 3,000. సో 57,000. నెక్స్ట్ రెంట్ 2,500. సో డెబిట్లో ఉంది కాబట్టి P&L అకౌంట్. డెబిట్లో ఉంది కాబట్టి P&L అకౌంట్ కాదు, P&L అకౌంట్లో డెబిట్ సైడ్ అంటే మనకు అది ఎక్స్పెన్స్ అనమాట. ఓకే, రెంట్ 2,500. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ 3,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1,000. ఇది కూడా P&L అకౌంట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. సో ఏమి ఇచ్చారు అనేటువంటి చూద్దాం. ఇన్సూరెన్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చారంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 200 ఇచ్చాడు. ఓకేనా, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చాడంటే 200 ఇచ్చాడు. సో ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 200 అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందుగానే ఇన్సూరెన్స్ పే చేసేసాడు. అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ని ఈ ఇయర్లో పే చేశాడు. సో ఇప్పుడు ఆ 200 అనేటువంటి ఆల్రెడీ మనకేంటంటే ఈ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో ఈ 900 కలిసిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే
దీన్ని పక్కకు తీసేయాలి. సో తీసేయడం అంటే మైనస్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్స్ని యాడ్ చేసుకోవడం, ప్రీపెయిడ్స్ని మైనస్ చేసుకోవడం. సరే, మీరు ఇందాక అన్నారు కదా అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చినటువంటి డేటా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో అంటే లెడ్జర్స్లో కలిసి ఉండదు అని అన్నారు కదా. కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. బట్ కానీ ఇక్కడ మనకేంటంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పే చేశాడు కాబట్టి అది లెడ్జర్లో వచ్చేసి ఉంటుంది. సో పే చేసినప్పుడు ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ రికార్డ్ చేసి ఉంటాడు. సో అది ఈ ఇన్సూరెన్స్లో కలిసిపోయి ఉంటుంది. బట్ లాస్ట్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఓకే ఈ అమౌంట్ ఈ ఇయర్కి సంబంధించింది కాదు, నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది అని. అందువల్ల మనం దాన్ని మైనస్ చేయాలి. ఓకే, సో టు ఇన్సూరెన్స్ 900 మైనస్ ప్రీపెయిడ్ 200, సో 700. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3800. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని, అంటే కరెంట్ ఇయర్కి సంబంధించి ఇంకా రిసీవ్ చేసుకోలేదు, దాన్ని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. బై ఇక్కడ కొద్ది గ్యాప్ ఇచ్చేద్దాం, ఏదర్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నప్పుడు అది మనకు ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్, ప్లస్ రిసీవబుల్ 200. సో ఇక్కడ 4000. నెక్స్ట్ లాస్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్ 2000 బై కమిషన్ రిసీవ్డ్ 2000. సో ఇలా ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోవడం కూడా బెటర్ ఆప్షన్. సో 1 by 1 మొత్తం వెరిఫికేషన్ కూడా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసిన పాయింట్స్ ఏంటంటే ఒక క్లోజింగ్ స్టాకే. సో ఆ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ రికార్డ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు బై క్లోజింగ్ స్టాక్. ఇది ఇక్కడ ఒకసారి రికార్డ్ చేస్తాం, రెండోసారి ఏంటంటే అసెట్ సైడ్లో రికార్డ్ చేసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో 50,000. బ్యాలెన్స్ షీట్లో సో క్లోజింగ్ స్టాక్ 50,000. ఓకే, అండ్ రైట్, ఇప్పుడు ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ మనం ఒక్కసారి రికార్డ్ చేసాం. సో ఒక్కసారే రికార్డ్ చేసుకున్నాం, కానీ ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ అండ్ అదేవిధంగా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా 2 times రికార్డ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎక్కడ రికార్డ్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఈ రెండు కూడా లయబిలిటీస్లో రికార్డ్ చేద్దాం. అవుట్ స్టాండింగ్ salaries 2000, outstanding wages 1000, prepaid insurance అది అసెట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏమవుతుందంటే అసెట్ అవుతుంది. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ సో 200 అసెట్ ఎందుకు అవుతుందంటే మనం ముందుగానే కట్టాం, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన పేమెంట్ ముందుగానే పే చేసాం, అందువల్ల అది అసెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇన్కమ్, అది కూడా అసెట్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని రికార్డ్ చేద్దాం. ఇంట్రెస్ట్ రిసీవబుల్, సో మనకు రిసీవబుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 200. సో ఇవి కంప్లీట్గా మొత్తం కూడా నేను ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ వచ్చేసాను. రైట్, ఇప్పుడు మనం ఇక ఫైనల్గా క్లోజ్ చేద్దాం. సో ఎలా చేయాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఓకే, చూద్దాం. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వాటిని మనం రెండు వైపులా రికార్డ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్రెడిట్ వైపు ఎక్కువ ఉంది, సో 2,08,200. దాన్నే నేను ఇక్కడ డెబిట్ వైపు కూడా తీసుకుంటున్నాను, సేమ్ 2,08,200. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ డెబిట్ సైడ్ టోటల్ తీసుకొని ఆ టోటల్ని ఈ 2,08,200లో నుంచి మైనస్ చేస్తాను.
సో మనకు 2,08,200 నుంచి టోటల్ మైనస్ చేస్తే 32,200 అనేటువంటి రావడం జరిగింది. సో ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే గ్రాస్ ప్రాఫిట్ అని పిలవడం జరుగుతుంది. సో గ్రాస్ ప్రాఫిట్. ఓకే, ఇదే గ్రాస్ ప్రాఫిట్ని మనం ఏం చేయాలంటే P&L అకౌంట్లో క్రెడిట్ వైపు తీసుకోవాలి. సో 32,200 బై గ్రాస్ ప్రాఫిట్. సో నేను ఈ పోర్షన్ ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ పోర్షన్ని ట్రేడింగ్ అకౌంట్ కోసం యూస్ చేసుకున్నాను. రిమైనింగ్ పోర్షన్ మొత్తం కూడా P&L అకౌంట్కి యూస్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత P&L అకౌంట్ టోటల్ తీసుకుందాం. సో P&L అకౌంట్లో క్రెడిట్ వైపు అండ్ డెబిట్ వైపు ఈ రెండు కూడా సపరేట్ టోటల్ తీసుకోండి. ఏది ఎక్కువ ఉందో అది రెండు వైపులా రికార్డ్ చేసుకోండి. ఓకే, క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చిందంటే 38,200. సో నేను ఇక్కడ P&L అకౌంట్ క్లోజ్ చేస్తున్నాను. సో 38,200 వచ్చింది. అండ్ డెబిట్ సైడ్ నాకు 28,500 వచ్చింది. సో 28,500 టోటల్ వచ్చింది. అందువల్ల నేను క్రెడిట్ టోటల్ని ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. సో డిఫరెన్సియేషన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకు 9,700 అనేటువంటి డిఫరెన్సియేషన్ వాల్యూ వచ్చింది. దీన్ని నెట్ ప్రాఫిట్ అని కన్సిడరేషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడికి P&L అకౌంట్ కంప్లీటెడ్. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ని నేను నెక్స్ట్ పేజ్లో తీసుకున్నాను. ఓకే, అందుకే రబ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్ని యాడ్ చేసుకోండి. సో ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ని గ్రాస్ ప్రాఫిట్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ని నెట్ ప్రాఫిట్ అని, ఆ నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్కి తీసుకుంటాం. సో క్యాపిటల్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఓనర్కి బిజినెస్ పే చేయాలి కాబట్టి ఈ ప్రాఫిట్ ఎప్పటికైనా ఓనర్కి సంబంధించింది. అందువల్ల దీన్ని క్యాపిటల్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో 9,700 నాట్ 9,500, 9,700 ఇది. ఓకే, సో ఫైనల్గా 0,074 1,34,700. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ టోటల్ తీసుకుందాం. సో వన్స్ టోటల్ చేసిన తర్వాత మనకు బోత్ సైడ్స్ ఈక్వల్ రావాలి. ఎప్పుడైతే ఈక్వల్ వస్తుందో మనం చేసినటువంటి ప్రాబ్లం ఆల్మోస్ట్ కరెక్ట్. సో ఆల్మోస్ట్ కరెక్ట్ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న టోటల్ ఎర్రర్. సో యాక్చువల్గా దీన్ని 41,000గా తీసుకోండి క్రెడిటార్స్, అప్పుడు 3,40,000 ఎగ్జాక్ట్గా వస్తుంది. నా ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ 41,000 సో ఈ టోటల్ ఎంత వస్తుందంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి బ్యాలెన్స్ షీట్ టోటల్ 1,78,700. 1,78,700. ఓకే, సో ఇది మనకు బ్యాలెన్స్ షీట్ టోటల్. సో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ అనేటువంటి మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. రెండు వైపులా కూడా సేమ్ వాల్యూ అనేటువంటి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే సైమల్టేనియస్గా ప్రాబ్లం చేయడం అనేటువంటి ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఇది మా ఓన్ ట్యూషన్ యాప్. సో ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ రిలేటెడ్గా అకౌంటెన్సీ సబ్జెక్ట్స్ విత్ లో మీకు వీడియో క్లాసెస్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన నేటివ్ లాంగ్వేజ్లోని. అండ్ మనకు మోస్ట్లీ 1,500 రూపీస్కే మేము ఆల్మోస్ట్ అన్ని అకౌంటెన్సీ సబ్జెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, ఇట్లా ప్రతిదీ కూడా. సో ఆల్మోస్ట్ 1,500 ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ వాచ్ ద వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. సో వీటికి సంబంధించిన PDF కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ తీసుకోండి. లింక్ క్లిక్ చేసుకుంటే మీకు PDF ఫైల్ కూడా వస్తుందన్నమాట. ఓకే.
రైట్, థ్యాంక్ యూ.